విజయ్ సేతుపతి ఇది పేరు కాదు, ఒక బ్రాండ్. అయితే ఆయన ఇంతకు ముందు తమిళ బ్రాండ్, ఇప్పుడు ఆల్ ఇండియా బ్రాండ్. అయితే మరి ఆయన కొడుకు హీరోగా వస్తున్నాడు అంటే ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. మరి ఆ కుర్రోడు సూర్య సేతుపతి ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యాడా, లేక వేరే ఏదన్నా కెరీర్ చూసుకోవాల్సిందేనా? నెపోటిజం సపోర్ట్ ఉన్నప్పటికీ ఎంతో కొంత టాలెంట్ ఉంటే గానీ నిలదొక్కోలేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అయితే సూర్య సేతుపతి విషయానికి వస్తే మాత్రం సినిమా మొదలుపెట్టిన ముఖంతోనే సినిమాను ముగించేశాడు. సీన్ ఏదైతే నాకేంది అన్నట్టు ఒకే ఎక్స్ప్రెషన్ తో 2 గంటలు నటించడం కూడా ఒక రకమైన గొప్ప విషయమే. స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక రివెంజ్ డ్రామా మూవీ. ఫ్లాష్ బ్యాక్ కొంత ఎమోషనల్ గా ఉన్నప్పటికీ మొత్తంగా సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. డైరెక్టర్ పూర్తిగా డిఫెన్స్ గేమ్ ఆడాడు. కుర్రోడి మొదటి సినిమా హిట్ కొట్టాలి అన్న ధ్యాస తప్ప కొత్తగా ఏదన్నా చూపిస్తే గానీ ప్రేక్షకులు ఆదరించరు అన్న లాజిక్ ని గాలి వదిలేశాడు. మన ఇండియన్ సినిమాల్లో గత 70-80 సంవత్సరాలుగా చూస్తున్న మోస పద్ధతి రివెంజ్ స్టోరీలోనే పేర్లు మాత్రమే మార్చి ముఖాలు మార్చి మళ్లీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ కలిగిద్ది. మీకు ట్రై చేయాలనిపిస్తే మీ ఇష్టం. ఎందుకంటే విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు. చూద్దాం ఒకసారి ఏం పోతుంది. ఇన్ని సినిమాలు చూసామన్న కుతూహలం కూడా ఉండొచ్చు. థ్యాంక్ యూ.